कुशईगोड़ा पुलिस स्टेशन के पुलिस अफसरान 3 लाख रुपए रिश्वत लेते हुए पकड़े गए। एंटी करप्शन ब्यूरो के एहलकारों ने रचाकोंडा कमिश्नरेट के तहत 2 पुलिस अफसरान और एक प्राइवेट फर्द को एक शख्स से 3 लाख रुपए रिश्वत तलब करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। गिरफ्तार होने वालों में कुशईगोड़ा पुलिस स्टेशन के सब इंस्पेक्टर शेख शफी और सर्कल इंस्पेक्टर जी वीरास्वामी शामिल है। इन्होंने एक आदमी जिसका नाम उपेंद्र है, इसके जरिए संगी रेड्डी भरत रेड्डी से इसके खिलाफ दर्ज एक केस में सरकारी हिमायत के लिए 3 लाख रुपए की रिश्वत तलब की। उपेंद्र के कब्जे से रिश्वत की रकम बरामद कर ली गई है। गिरफ्तार अफराद को एसीबी कोर्ट नामपल्ली में पेश कर दिया गया। ना पेరు ఆనంద్ కుమార్, నేను డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కుషాయిగూడలోనే ఉంటారు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది, ల్యాండ్ డిస్ప్యూట్. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇతని పైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఒక డీటీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఈయన పైన 19th ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు, దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆ ల్యాండ్ నా ఓను, నేను ట్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు, 41 year నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం 41 year సిఆర్టీసీ నోటీసు వీళ్ళు ఇవ్వాలి. అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి, ఆయన పేరు ఉపేందర్, ఉప్పి అని అంటుంటారు, ఆయనని ఈయన దగ్గరికి పంపించారంట. సో ఉపేందర్ అని అతను ఇతనికి తెలుసు, ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట. వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను, మీకు ఈ 2 కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు 3 లక్షల రూపాయలు అవుతాయి, సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ చేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అతను లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీసర్తో మాట్లాడిస్తేనే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని. 3 లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీసర్స్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ గారిని పిలిపించడం జరిగింది. ఆయన ఉపేందర్ బయట కలుస్తారు వీళ్ళు. ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు, 3 lakhs రూపీస్ ఇవ్వండి.